ఈ మధ్య కాలంలో మలయాళం ఇండస్ట్రీలో చాలా ఫ్రీక్వెంట్గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ వస్తున్నాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ మూవీస్లలో కొన్నేమో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఒక మంచి థ్రిల్లర్ని చూసిన ఫీల్ని ఇస్తాయి. కొన్నేమో సెకండ్ హాఫ్ వరకు లేదా ప్రీ క్లైమాక్స్ వరకు సోది సీన్లతో నింపేసి లాస్ట్లో మాత్రం ఒక ట్విస్ట్ని మన మొహాన్ని కొట్టి పండగ చేసుకోండి అనే విధంగా ఉంటాయి. థ్యాంక్ఫుల్లీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ ఈ సెకండ్ కేటగిరీకి చెందదు. అలా అని ఇది ఒక బ్రిలియంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కూడా కాదు. ఒక ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ గతంలో ఒక ఇన్సిడెంట్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఇప్పటికీ ఆ ట్రామాలోనే ఉంటూ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిట్ 1లో విశ్వక్సేన్ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ రాఘవన్ మూవీలో విలన్స్ లాంటి ఒక గ్యాంగ్ని ఎలా వెతికి పట్టుకున్నాడన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, అన్లైక్ అదర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇన్ మలయాళం, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది. ఫస్ట్ సీన్ నుండే హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ పార్ట్ని కూడా చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశారు. దీనికి తోడు చమన్ చాకో చేసిన ఎడిటింగ్ కూడా షార్ప్గా ఉండడంతో ఫస్ట్ హాఫ్లో అనవసరమైన ల్యాగ్కి స్కోప్ లేకుండా పోయింది. అయితే ఈ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం రొటీన్ ట్రాక్లోకి పడినట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నా ఉద్దేశం సెకండ్ హాఫ్ బాగాలేదని కాదు, కానీ ఇంటర్వెల్కే కిల్లర్స్ ఎవరో వాళ్ళ మోటివ్ ఏంటో రివీల్ అయిపోవడం వలన ఏవో కొన్ని లింకులు తప్పితే సెకండ్ హాఫ్లో రివీల్ చేయడానికి పెద్దగా స్టఫ్ ఏమీ మిగలలేదు. అండ్ విలన్ గ్యాంగ్కి సరైన బ్యాక్ స్టోరీ గట్రా ఏమీ లేకపోవడం, వాళ్ళ క్యారెక్టర్స్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వలన వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా రెగ్యులర్గా సినిమాల్లో కనిపించే డ్రగ్ రేట్ క్యారెక్టర్స్ని చూసినట్టు అనిపిస్తుంది తప్ప వాళ్ళ క్యారెక్టర్స్ ద్వారా క్రియేట్ అవ్వాల్సిన ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు టర్న్లు ఉండే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా ఈ మూవీ కూడా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకుండా రివెంజ్ వల్ల జరిగే క్రైమ్స్ తాలూకు ఇన్వెస్టిగేషన్ని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఇక ఈ మూవీలో చూపించే క్రైమ్స్ అన్నీ కూడా సెక్స్ అండ్ వైలెన్స్కి రిలేటెడ్గా ఉంటాయి. సో ఈ మూవీని చూసే ముందు ఈ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. ప్రజెంట్ ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో థియేటర్స్లో రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ మూవీని తెలుగులో చూడాలి అనుకుంటే ఈ ఫ్రైడేన థియేట్రికల్గా ఈ మూవీ యొక్క తెలుగు డబ్బడ్ వర్షన్ రిలీజ్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.